వైసీపీ అధినేత జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో నేరస్తులు పార్టీ నడుపుతున్నారని కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని అన్నారు. వైసీపీ అనుచరులు సోషల్ మీడియాలో ఛానల్స్ ద్వారా నిత్యం కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర కొట్టుకుపోయిందని, అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డిజిటలైజేషన్కి దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి విరుద్ధం అన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జగన్ ఒకసారి జపాన్ వెళ్లాలని, అక్కడ దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుందని కామెంట్ చేశారు. బీర్లమ్మేటువంటి దేశభక్తి అయింది. ఆయనకి దేశభక్తి అంటే భారతదేశంలో ప్రజలందరూ దేశభక్తితో డిజిటలైజేషన్లో ఉంటే బ్రాందీ షాపుల్లో మాత్రం డిజిటలైజేషన్ చేయలేదు. గంగిరెద్దులు అమ్మేవాడు కూడా డిజిటలైజేషన్, ఆయనకి కూడా డబ్బులు మనం డిజిటలైజేషన్లో వేస్తాం. ఆయన దేశభక్తి అంతా డిజిటలైజేషన్కి విరుద్ధం, భారతదేశంలో జరిగే అభివృద్ధికి విరుద్ధం. అలాంటి వ్యక్తి జాతీయ పతాకం గురించి తెలుసుకోవాలన్నా, దేశభక్తి గురించి తెలుసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి జపాన్ వెళ్ళాలి. జపాన్లో మనకంటే ముందు మనతో కలిసి స్వతంత్రం వచ్చింది. దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మనకంటే. కానీ ఆ దేశం చాలా ముందుగా అభివృద్ధి చెందింది. కారణం దేశభక్తి ఉంది కాబట్టి. ఇలాంటి విషయాలు పాఠాలు నేర్చుకోవాలి. అతను ఎవరి చేతనే పాఠాలు తెప్పించుకోవాలి. దేశభక్తి అంటే ఏంటి? రాముడు అయోధ్య అంటే జనని జన్మభూమిచ్చ, ఆ పాట ఒకసారి ఆయన వినిపించాలి. అసలు దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో పార్టీని నడుపుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అశాంతిని రేకించాలి, శాంతి పద్ధతులకు విఘాతం కలిగించాలనే ఆలోచనతో మొన్న ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం, ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రానిటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నా. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అనసూయలు కానీ, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇతరత్ర ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నిత్యం అబద్ధాలు, అసత్యాలు మరి ప్రచారం చేసేటువంటి పరిస్థితి. ఒకరోజు మరి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయంట.